నిత్య నివాసి అయిన యేసయ్య నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. ప్రియులారా, ఈ దినపు యేసయ్య కృపావాక్కు దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యము. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. ఈ ఉదయకాలపు సమయములో దేవుడు తన కృపావాక్కు చేత మనలను ఆదరించి, మనలను ధైర్యపరిచి, తన నిత్య రాకడకు ప్రభు మనలను సిద్ధపరుచునుగాక. ప్రియులారా, గమనించండి. ఆస తన ఏలుబడి కాలములో దేశములో యుద్ధాలు జరగలేదు. యుద్ధములు జరగకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను అని చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఈ దినాన మన కుటుంబాలలో అనేకమైన యుద్ధాలు, అనేకమైన సమస్యలు, కలవరాలు, ఆటంకాలు, అపజయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం ప్రభు మనకెదురవుతున్నటువంటి యుద్ధాల నుండి, ఆటంకాల నుండి, కలవరాల నుండి, అసమాధానం నుండి విడిపించి ప్రభు మనకు తన నెమ్మదిని అనుగ్రహించాలని కోరుకున్నవాడై ఈ ఉదయకాలపు ఈ కృపా వాక్కు చేత దేవుడు మనలను బలపరుచుచూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అతని ఏలుబడిలో దేశములో అతడు నెమ్మది కలిగి ఉన్నాడు. ఈ దినాన మనం కూడా మన కుటుంబాలలో, మనం చేసే ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన గృహాలలో మనం నెమ్మది కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇదిగో పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసేదవని పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, గమనించండి. ఈ దినాన మనము, మన కుటుంబాలు నెమ్మది చేత, సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో మనం గడపాలి, ప్రభు ద్వారా నడిపించబడాలి అంటే మనం చేయవలసిన పని, మనం దేవునిపై ఆధారపడాలి, మనం దేవునిపై ఆనుకోవాలి, మనం ప్రభువుని ఆశ్రయించాలి. మనం ప్రభు యందు విశ్వాసం ఉంచి నడిపించబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన కుటుంబాలు, మనము, మన గృహాలు, మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకి యుద్ధాలను తొలగించి, యుద్ధాలు లేకుండా, కలవరములు లేకుండా ప్రభు తన నెమ్మదిని మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. ఈ ఉదయకాలపు ఈ వాక్కు చేత దేవుడు ఒక్కొక్కరిని తన నెమ్మదితో నింపి తన రాకుడు కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.